హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మూమెంట్ యూట్యూబ్ ఛానల్. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జూనియర్ ఎన్టీఆర్ గారు దేవర సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. దేవర సినిమా రిలీజ్ టైంలో జూనియర్ ఎన్టీఆర్ గారి డైహార్డ్ ఫ్యాన్ ఒక ఆయన అయితే క్యాన్సర్తో బాధపడుతూ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా నాకు ఒక చివరి కోరిక ఉంది, అది చనిపోయేలోపు దేవర సినిమా చూడాలి. నేను ఆ దేవర సినిమా చూసేలోపు నేను చనిపోతానేమో అని చెప్పేసి భయంగా ఉంది. అన్న మీతో ఒక్కసారైనా సరే మాట్లాడాలి అని చెప్పేసి తన అభిమాని కోరగా వెంటనే అయితే నీకేం కాదు నేనున్నానంటూ జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే భరోసా ఇచ్చి వెంటనే వీడియో కాల్ కూడా మాట్లాడడం జరిగింది. అప్పుడు ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు కూడా తలో చేయి వేసి వాళ్ళకి కావాల్సిన ఖర్చుల్లో కొంత భాగానికి అయితే వాళ్ళు పెట్టుకోవడం కూడా జరిగింది. ఇదిలా ఉండగా రీసెంట్గా ఒక మీడియా అయితే ఎవరైతే బాబు బాధపడుతున్నాడో క్యాన్సర్తో వాళ్ళ మదర్ని కొన్ని క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ గారు వాళ్ళ అభిమానులు అయితే వచ్చి కొంత మేరకు అయితే హెల్ప్ అయితే చేశారండి. కాకపోతే ఆ తర్వాత నుంచి వారి నుంచి అయితే ఎటువంటి సాయం రాలేదని చెప్పేసి ఒక వీడియోలో చెప్పడం అయితే జరిగింది. వెంటనే ఈ వీడియోకి స్పందించిన జూనియర్ ఎన్టీఆర్ గారు తన టీంని అయితే ఆ హాస్పిటల్కి పంపి వెంటనే ఆ బిల్ ఎంత ఉందో మొత్తం సెటిల్ చేసి తననైతే డిశ్చార్జ్ చేయించి ఇంటికైతే పంపించడం జరిగింది. దీనిపైన అభిమానులు అయితే చాలా ఆనందాన్ని అయితే వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే ఒక తోటి అభిమానికి ఇలా జరుగుతుండటంతో జూనియర్ ఎన్టీఆర్ గారు స్పందించిన విధానం ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తుందని తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి ఆవిడ మాటలు వినండి. అదండి, మిగిలిన బ్యాలెన్స్ ఎంతైతే ఉందో మొత్తం అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు అలా అభిమానులు అయితే వాళ్ళ టీం అయితే వెంటనే హాస్పిటల్కి వెళ్ళి ఆ డబ్బులు మొత్తం పే చేసి తననైతే డిశ్చార్జ్ చేయించారు. ఇదైతే చాలా ఒక మంచి పరిణామంగా తీసుకోవచ్చు. ఎందుకంటే హీరోలను దేవుళ్ళుగా కొలిచే ఇలాంటి అభిమానులకు కష్టం వచ్చినప్పుడు తన హీరో నేనున్నానంటూ నిలబడడం చాలా మంచి పరిణామంగా తీసుకోవచ్చు. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.